హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పాంజ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇంతవరకు మనం కేక్స్ అయితే తయారు చేసుకున్నాము, అది ఎగ్లెస్ కేక్ అనమాట. ఇప్పుడు ఎగ్స్తో మంచి స్పాంజ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటాయి అనమాట. రెండు స్టెప్పులతో చెప్పబోతున్నాను. చాలా ఈజీగా ఇంట్లోనే ఓవెన్ లేకుండా, బీటర్ లేకుండా మిక్సీ పట్టి మరి ఈ స్పాంజ్ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి ఒక స్ట్రైనర్ని తీసుకోవాలి. నేనైతే ఈ స్ట్రైనర్లోకి 2 కప్పుల మైదా పిండిని యాడ్ చేస్తానండి. ఆరు గోధుమ పిండి అయినా సరే తీసుకోవచ్చు. సో 1 కప్పు పిండి జల్లించుకున్నాక ఇంకొక కప్పు కూడా యాడ్ చేశాను. సో ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి. అలాగే చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న ఇవన్నింటినీ కూడా ఇప్పుడు ఇలా జల్లించుకోవాలన్నమాట. ఎప్పుడు కేక్ చేసుకున్నా సరే ఇలా జల్లించుకొని తీసుకోండి, చాలా బాగా వస్తుంది. సో ఇవన్నీ కూడా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి నేను 1 కప్పు వరకు పంచదార తీసుకున్నానండి. మీరు కొంచెం స్వీట్ తినేవారైతే 1.5 కప్పు వరకు తీసుకోవచ్చు. సో వెనిలా ఎసెన్స్ ఉంటే వేసుకోండి, లేదు అనుకునేవారు ఇలా పంచదార గ్రైండ్ చేసుకున్నప్పుడు ఇలాచీల్ని ఒక 5-6 వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పంచదార మెత్తని పౌడర్లా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు నేనైతే రైస్ బ్రాండ్ ఆయిల్ని యూజ్ చేస్తానండి. మీరు ఏ బ్రాండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, శనగ నూనె మాత్రం వాడకండి. సో ఇలా వేసుకున్న తర్వాత 3 వరకు గుడ్లునైతే నేను ఇలా తీసుకున్నానమాట. మీరు 4 గుడ్లు అయినా సరే వేసుకోవచ్చు. సో 3 గుడ్లు ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ మధ్యలో ఆగుతూ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మంచి క్రీమీ టెక్స్చర్ రావాలండి. బేటర్తో మనం ఎట్లా అయితే గ్రైండ్ చేసుకుంటే మనకి మంచి క్రీమీగా వస్తుందో అలా అన్నమాట. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మధ్యలో ఆగుతూ ఒక 2-3 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోండి. ఇలా చేసుకున్న వాటిని ముందుగా మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి పిండిలు వేసుకున్నాం కదా, ఈ పిండిలోకి ఇప్పుడు మనం వేసుకున్న ఈ ఎగ్, పంచదార ఈ మిశ్రమం అంతా వేసుకొని స్పూన్తో కానీ విస్కర్తో కానీ ఈ విధంగా బాగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఒకే డైరెక్షన్లో కలుపుకోండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కేక్ చేసేటప్పుడు ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. చూసారు కదా, వీడియో క్లిప్లో నేను చూపిస్తున్న ఈ విధంగా వస్తేనే మనకి కేక్ మంచి స్పాంజీగా వస్తుంది. సో వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మందపాటి ఒక గిన్నెని కానీ లేదంటే కేక్ ట్రే ఉంటే కేక్ ట్రేలోకైనా సరే తీసేసుకోవచ్చండి. సో నేను ఇలాంటి అల్యూమినియం పాత్రని తీసుకున్నానమాట. దీన్ని ఆయిల్ అప్లై చేసేసుకొని పొడి ఫ్లోర్తో డస్టింగ్ చేసుకొని పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న వాటిలోకి మనం ముందుగా కేక్ బ్యాటర్ని ఇప్పుడు ఈ గిన్నెలోకి యాడ్ చేయాలండి. మొత్తం బ్యాటర్ని కూడా ఇలా చేసుకున్న వాటిలోకి వేసేసుకోవచ్చు. మీరు అడుగున బటర్ పేపర్ కనుక ఉంటే వేసుకోండి. సో ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ముందుగే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలాంటి మందపాటి గిన్నెను పెట్టుకొని శాండ్ కానీ ఆర్ సాల్ట్ కానీ ఏది ఉన్నా సరే అడుగున వేసుకోండి. నేను ఎలాంటివి వేసుకోవట్లేదు. ఇలా వేసుకున్న తర్వాత ఒక స్టాండ్ని పెట్టుకొని దానిపైన ఈ కేక్ ట్రేని పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని ఇప్పుడు దీనిపైన హెయిటైట్గా ఉండే ఒక లిడ్ని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని 30 నుంచి 35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి. 35 మినిట్స్ అయ్యాకే చూడాలి. కేక్ అనేది ఎగ్జాక్ట్గా 30-35 మినిట్స్కి అయిపోతుందని అయితే నేను చెప్పనండి. ఎందుకంటే మనం తీసుకునే క్వాంటిటీ బట్టి మనం పెట్టే స్టవ్ బట్టి ఉంటుందన్నమాట. సో ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కేక్ని బేక్ చేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే ఇక్కడ 45 మినిట్స్ ఆర్ 50 మినిట్స్ పట్టిందండి నేను బేక్ చేయడానికి. నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బేక్ చేస్తాను. ఒకసారి ఇది బేక్ అయిందా లేదా ఇలా ఒక టూత్పిక్ కానీ లేదంటే చాక్ కానీ పెట్టుకొని చెక్ చేసుకొని, చాక్కి ఎటువంటిది అంటుకోకుండా చక్కగా వస్తే బాగా బేక్ అయింది అనుకోవాలి. సో కిందకి దించేసుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. బాగా చల్లగా అయిన తర్వాత ఇలా సైడ్స్ని ఇలా నైఫ్తో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లోకి డీమాల్ట్ చేసుకోవాలి. ఇలా చేసామంటే కేకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూసారు కదా, చాలా బాగా పొంగుతూ చాలా బాగా స్పాంజీగా వచ్చింది కదా. సో చూసారా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా ఇలానే వస్తుంది.
చాలా చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుని బర్త్‌డే కేక్స్ ఏవైనా సరే మనం డెకరేట్ చేసుకోవచ్చు. సో, మన ఇంట్లోనే మనం స్పాంజ్ కేక్‌ని ప్రిపేర్ చేసేసుకున్నాం కదా! సో, వీటిని ఇప్పుడు కట్ చేయకుండా ఆగలమా? సో, ఇప్పుడు మనం దీన్ని కట్ చేసి చూపిస్తాను. చాలా చాలా బాగుంది. మంచి స్పాంజీలో ఫ్లఫీగా చాలా బాగుందండి. ఈ కేక్ ఎంత బాగుంది చెప్పాలంటే, కేక్ కట్ చేసిన 1 మినిట్ కాలేదండి. ఫినిష్ అయిపోయిందనమాట. అంత బాగుంది. సో, డెఫినెట్‌గా మీరు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. 2 స్టెప్స్‌తో ఈ కేక్‌ని మనం ప్రిపేర్ చేసుకున్నామండి. ఫస్టు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి పెట్టుకోవాలి. వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఈ 2 స్టెప్పులతోనే కేక్ అనేది చాలా స్పాంజీలా వచ్చింది కదా! చాలా చాలా బాగుంది. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి ఫార్వర్డ్ చేయండి. మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.